అందరికీ నమస్కారం. తెలుగు విజ్ఞానం ఛానల్కు స్వాగతం. ఈరోజు పుత్రస్య గతిర్నాస్తి అనే సోమంచి ఉషారాణి గారు రాసిన కథను గురించి తెలుసుకుందాం. హలో రమణ, నేను ఈశ్వర్ని మాట్లాడుతున్నాను. అంతా సర్దుకోవడం అయిపోయిందా? అలాగే అన్నిటికీ సర్దుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఫారిన్లో ఉండి వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టమే అనుకో. ఇంతకు అసలు విషయం ఏంటంటే, నువ్వు వంట మనిషిని చూసి పెట్టమన్నావుగా, ఒక ఆవిడని పంపిస్తున్నాను. పేరు జానకమ్మ. ఏమిటి వింటున్నావా? ఫోన్లో కూడా అవతలి వాళ్ళు వింటున్నారో లేదో కూడా తెలుసుకోకుండా లొడలొడా మాట్లాడడం కొందరికి అలవాటు. జానకమ్మ అమ్మ పేరు మనసులో అనుకుని, వింటున్నాను చెప్పు అన్నాడు రమణ ఫోన్లో. కాస్త బ్రతికి చెడ్డవాళ్ళలే. మొగుడికి పక్షవాతం వచ్చి మంచంలో పడితే పాపం పెద్దావిడ కష్టపడుతుంది. మీ అవుట్ హౌస్ వాళ్ళకి ఇస్తే నీకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి ఏదో సాయం చేసినట్లు ఉంటుంది. ఏమంటావు? ఈశ్వరి గొప్పగా చెప్పింది. అలాగే ఈశ్వరి, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అన్నాడు రమణ. ఫోన్ పెట్టేసి అన్యమనస్కంగా కూర్చున్న రమణ దగ్గరకు వచ్చింది రోజీ. ఆమె పేరు సరోజ. అయితే ఫారిన్ వెళ్ళాక రోజీగా మార్చుకుంది. అదేమిటో, పాశ్చాత్య నాగరికత వంటపడితే మనుషులే కాదు, పేర్లు కూడా మారిపోతాయి. రమ్, ఇంకా ఏమిటి అలాగే కూర్చున్నావు? షాపింగ్కి వెళ్ళాలనుకున్నాను కదా అంది రోజీ స్టైల్లీ. రమణ పేరును రమ్గా మార్చేసింది. అలా పిలిస్తే బాలేదంటే అదే ఫారిన్ స్టైలు, నీకు టేస్టే లేదు అంటుంది. ఈశ్వరి ఫోన్ చేసింది. వంట మనిషిని పంపిస్తుందట. వాట్ నాన్ సెన్స్! వంట ఆవిడ కోసం వెయిటింగా? వస్తే వాళ్ళే వెయిట్ చేస్తారులే, కమాన్ అంటూ బయలుదేరింది రోజీ. ఎదుటి వాళ్ళ మాట వినే అలవాటు లేదామెకు. రమణ ఏది కొన్నా ఏం చేసినా రోజీకి నచ్చదు. అన్నిటికీ నీకు టేస్టే లేదు అంటుంది. అది నిన్ను చేసుకున్నప్పుడే అర్థమైందిలే అంటాడతను. నాకు బ్యాంకులో పని ఉంది, నువ్వు షాపింగ్ చేస్తుండు అని రోజీకి చెప్పి ఇంటికి తిరిగి వచ్చాడు రమణ. జానకమ్మ అప్పుడే ఆటో దిగుతూ ఆటో వాడి సాయంతో భర్తను కిందకు దింపి ఇంటి నెంబరు సరిచూసుకుని ఆటోవాడి చేత తన సామాను లోపల పెట్టించి అతనికి డబ్బులిచ్చి పంపేసి భర్తను లోపలికి నడిపిస్తుంది జాగ్రత్తగా పట్టుకుని. రమణ గబగబా దగ్గరకు వచ్చి, అమ్మా ఎలా ఉన్నావు అంటూ ఆమె భర్తని పట్టుకోబోయాడు. మీకెందుకు బాబు, నాకు అలవాటే అంది జానకమ్మ నిర్వికారంగా. నౌకరు దారి చూపించగా అవుట్ హౌస్లోకి వెళ్ళి భర్తను మంచం మీద పడుకోబెట్టి ఆయనకి మాత్రలు మంచినీళ్ళు దగ్గర పెట్టి వంట పనిలో ప్రవేశించింది జానకమ్మ. అప్పుడే షాపింగ్ నుంచి వచ్చిన రోజీ తెచ్చిన సామాను నీట్గా సర్ది ఏమండాలో ఆమెను అడిగి వంట చేసింది జానకమ్మ. ఆమె పనితీరు, శుభ్రం, వంట రుచి చాలా నచ్చాయి రోజీకి. రమణ చాలా ఏళ్లకి తృప్తిగా కడుపు నిండా భోజనం చేసి ఒకనాటి తల్లి చేతి వంటని గుర్తు చేసుకున్నాడు. ఆవిడ తనని గుర్తు పట్టలేదో, పట్టినా పట్టనట్లు నటిస్తుందో అర్థం కాలేదు రమణకి. తను పలకరించబోయినా వినిపించుకోనట్లు వెళ్ళిపోయింది. అందరూ తినగా మిగిలిన వంటని గిన్నెల్లో తీసుకెళ్లి భర్తకి కలిపి పెట్టి తను తింది జానకమ్మ. ఆమె గాంభీర్యం చూసి వేదాంతిలా నవ్వుకున్నాడామె భర్త. ఈ వయసులో జానకమ్మ పడుతున్న కష్టాన్ని చూసి మనసు కలిచివేస్తున్నా మౌనిలా ఉండిపోయాడు రమణ. ఒకసారి కాలు జారి పడబోయాడు రమణ. జానకమ్మ పని వదిలేసి పరిగెత్తుకొచ్చి పట్టుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం రమణ కనిపెట్టకపోలేదు. రమణని రోజీ తక్కువ చేసి మాట్లాడినప్పుడు జానకమ్మ దవడలు నొక్కిపెట్టి తన ముఖంలో భావాల్ని తొక్కిపెట్టడం రమణ గమనించకపోలేదు. రోజీ ఫారిన్లో లాగా స్కర్ట్లు, జీన్స్, టీషర్ట్లు వేసుకోవడం, జుట్టు కత్తిరించుకుని మేకప్, లిప్స్టిక్లు వేసుకోవడం, ఆమె వేషభాషలు జానకమ్మకి బొత్తిగా నచ్చకపోయినా ఆ భావాలేమీ ముఖంలో కనబడనీయకుండా ఆమెతో చాలా మెత్తగా మాట్లాడి తన గౌరవాన్ని నిలబెట్టుకునేది. అందుకే రోజీ కూడా ఆవిడంటే మర్యాదగానే మెలిసేది. ఒకరోజు జానకమ్మ ఒంట్లో బాగుండక లేవలేకపోయింది. రోజీ పని వాళ్ళ చేత
కాఫీ కల్పించుకుని జానకమ్మ వాళ్ళకి కూడా పంపించింది. ఆ మాత్రానికే జానకమ్మ కాఫీ త్రాగక మెల్లగా పనిలోకి వచ్చి తన కృతజ్ఞత తెలియజేసింది. దానికేముంది ఆంటీ, మీరు ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి, నేను క్యారియర్ పంపిస్తాను అంది అభిమానంగా. పర్లేదమ్మా. ఎంత వంటని మెల్లిగా వంట చేసింది జానకమ్మ. అందరి భోజనాలు అయ్యాక జానకమ్మ వాళ్ళకి క్యారియర్ పంపింది రోజీ. భర్తకి అన్నం కలిపి పెట్టింది, కానీ జానకమ్మకి సహించలేదు. అలాగే నీరసంగా పడుకుంది. పని వాళ్ళ ద్వారా తెలుసుకున్న రోజీ డాక్టర్ని పంపించింది జానకమ్మ దగ్గరకు. ఆయన పరీక్ష చేసి మందులు రాసిచ్చి వెళ్ళాడు. రోజీయే మందులు తెప్పించి ఎలా వేసుకోవాలో చెప్పింది. కాఫీ, బ్రెడ్ పంపించి మందులు వేసుకుందో లేదో కనుక్కునేది. రోజీ ప్రవర్తన రమణికి ఆశ్చర్యం కలిగించింది. మనసులో సంతోషించాడు. ఆడవాళ్లు అంతరంగం అంతుచిక్కని సుడిగుండం అనుకున్నాడు. జానకమ్మ త్వరగా కోలుకుని తన పని తానే చేసుకోబోతుంది. ఒకరోజు రమణ మేనత్త సావిత్రి రమణ వాళ్ళ ఇంటికి వచ్చింది. రోజీ కాఫీలు తెమ్మని ఆర్డర్ వేయడంతో కాఫీ కలుపుకొచ్చిన జానకమ్మని చూసి పలకరించిపోయిన సావిత్రిని కళ్ళతోనే వద్దని వారించింది జానకమ్మ. కాఫీలు అయ్యాక రోజీ ఫోన్ వచ్చిందని అవతలికి వెళ్లడంతో సావిత్రమ్మ ఉండబట్టలేక జానకమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏమిటి వదినా ఇది, ఇన్నాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? ఉష్, ఇప్పుడేం మాట్లాడుకు, మాకిక్కడ బాగానే ఉంది, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పాడు చేస్తావా అంది గుడ్లురుముతూ. ఏం ప్రశాంతమో, నాకేం నచ్చలేదు వాడసలు. ఇంకా విషయం మాట్లాడొద్దన్నానా? ఏమీ తెలియనట్లే ఉండు అంది జానకమ్మ. ఏమిటాంటీ, జానకమ్మ గారు మీకు తెలుసా అంటూ వచ్చింది రోజీ. అవునమ్మా, ఇది వరకు మా ఇంట్లోనే ఉండేవారు, అందుకని ఎలా ఉన్నారని పలకరిస్తున్నాను అంది సావిత్రమ్మ. రండి, నా నగలు చూపిస్తాను అంది రోజీ నవ్వుతూ. నగలు సర్లే, పిల్లలేరి అంది సావిత్రమ్మ అమాయకంగా. నవ్వుతున్న రోజీ ముఖం పాలిపోయింది. అదే బ్యాడ్ లెక్క ఆంటీ, పిల్లలు పుట్టలేదు అంది దిగులుగా. పోనీలేమ్మా, ఏదో తెలియక అడిగాను, కంటేనే పిల్లల ఎవరినైనా పెంచుకోకపోయారా? ఈ రోజుల్లో కన్నబిడ్డలే తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు, పెంచుకున్న వాళ్ళు సరిగ్గా చూస్తారా చెప్పండి ఆంటీ. అమాయకంగా అడిగినా నిజమే చెప్పావని మనసులో అనుకుని, అలా అనుకుంటే ఎలా, అందరూ ఒకేలా ఉంటారా అంటూ సాగదీసింది సావిత్రమ్మ. రండే ఆంటీ, మేడ మీదకి ఎడదాం అంటూ రోజీ సావిత్రమ్మను తన గదిలోకి తీసుకెళ్లి నగలు, ఏవో ఫోటోలు చూపించింది. రమణ వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారో చెప్పలేదా? ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగింది సావిత్రమ్మ. రమణికి తల్లిదండ్రులున్నారా? నాకెవరూ లేరని చెప్పాడే ఆశ్చర్యంగా అంది రోజీ. అలా ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, కానీ మీ అమ్మా నాన్న బ్రతికే ఉన్నారటగా అని అడుగు, ఏం చెబుతాడు. వాళ్ళెక్కడ ఉన్నారో మీకు తెలుసా ఆంటీ? మెరిసే కళ్ళతో ఆత్రంగా అడిగింది రోజీ. నువ్వు ముందు మీ ఆయన్ని అడుగు, ఆ తర్వాత సంగతి తరువాత. మరి నేను వెళ్ళి వస్తాను అని బయలుదేరబోయింది సావిత్రి. అదేమిటా ఆంటీ, అప్పుడే వెళ్ళిపోతారా? 2 రోజులు ఉండొచ్చుగా అంది రోజీ కన్నీళ్లతో. ఉండేది ఊళ్ళోనేగా, మళ్ళీ వస్తూ ఉంటాలే అంది ఆప్యాయంగా. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే ఉంది అంటూ బొట్టు పెట్టి చీర పెట్టింది రోజీ. ఆ జానకమ్మకి కూడా 2 చీరలు కొనుక్కుపోయావు, ఆవిడ చీరలు మరీ చీకిపోయినట్లున్నాయి అంది సావిత్రమ్మ గడుసుగా. నిజమే ఆంటీ, ఆవిడ తీసుకుంటుందో లేదో, ఆవిడికి చాలా అభిమానం ఆంటీ అంది తనేదో కనిపెట్టినట్లు. అయినా ఇచ్చి చూడు, మన ఇంట్లో వంట మనిషిలా ఉండటం మనకే బాగుండు కదా అని వెళ్ళిపోయింది సావిత్రమ్మ. ఆ సాయంత్రం రమణ వచ్చేసరికి నీట్గా తయారై మరీ మూతి ముడుచు కూర్చుంది రోజీ. ఏమిటో ఇవాళ దేవిగారు చాలా అందంగా కనిపిస్తున్నారు. కారణం తెలియకపోయినా ఎందుకో అలిగిందని అర్థమై ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఓ సమ్మోహనాస్త్రం వదిలాడు రమణ. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు సీరియస్గా అడిగింది రోజీ. అమ్మా నాన్న నాకెవరూ లేరని చెప్పాగా అనబోయి రమణ మాట వినబడి మంచినీళ్లు, కాఫీ కప్పుల ట్రేతో అక్కడికి వచ్చిన జానకమ్మని చూసి అతని గొంతు మోగిపోయింది.
జానకమ్మకేసి అనుమానంగా లోతుగా చూసిన అతని చూపు సూటిగా ఆమె గుండెల్లో పదునైన కత్తి దిగినట్లుగా విలవిల్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రమణ మంచినీళ్లు తాగి కాఫీ కప్పు అందుకున్నాడు. కాఫీ చేదుగా అనిపించింది. పంచదార వేయడం మర్చిపోయినట్లుంది అనుకుని కాఫీ కప్పుతో వంటింట్లోకి వెళ్ళాడు. షుగర్ వేయడం మర్చిపోయావు. నా జీవితం తీయగా సాఫీగా సాగిపోవడం నీకు ఇష్టం లేనట్లుంది. అంత కష్టంగా ఉంటే ఇక్కడెందుకు ఉండడం? ఎన్ని వృద్ధాశ్రమాలు లేవు అనేసి అక్కడి నుంచి వచ్చేశాడు రమణ. ఈరోజు మీ మేనత్త సావిత్రమ్మ గారు వచ్చారు. ఆవిడే చెప్పారు మీ అమ్మ నాన్న బతికే ఉన్నారని. సూటిగా చూసింది. బయటికెళ్ళడానికి రెడీ అయినట్లున్నావు, ఉండు నేను కూడా తయారై వస్తాను అని మాట మార్చి లేవబోయాడు. ఆగండి, నా మాటకి సమాధానం చెప్పి వెళ్ళండి. అతని చెయ్యి పట్టిలాగి కూర్చోబెడుతూ అంది రోజీ. ఆమె మొండితనం సంగతి తెలిసిన రమణికి ఏమని చెప్పాలో అర్థం కాలేదు. ఉన్నారని చెబుదామంటే అబద్ధం ఎందుకు చెప్పావంటూ ఇంకేం చెప్పినా నమ్మదు. పోనీ లేరని చెబుదామంటే ఉన్నారని తెలిస్తే విడాకులు ఇవ్వడానికి కూడా వెనుకాడదు. ఈ ఇంట్లో ఆస్తి తనింత పైకి రావడానికి కారణం అన్నీ ఆమె. రోజీ తల్లిదండ్రులు చనిపోవడంతో ఇల్లు ఆస్తి బిజినెస్ చూసుకోవడానికి ఇండియా వచ్చేశారు. కానీ తనకు అసలు ఫారిన్ నుంచి రావడం ఇష్టం లేదు. తన మేనత్త అసలు బుద్ధి లేదు. ప్రశాంతంగా సాగే తన సంసార సాగరాన్ని కల్లోలం చేసింది. పాపం అనవసరంగా జానకమ్మని, అమ్మా జానకమ్మ గారు వెళ్ళిపోతున్నారు, మీరేమైనా అన్నారమ్మా అంటూ పని మనిషి హడావిడిగా పరిగెత్తుకొచ్చింది. రోజీ చటుక్కున లేచి బయటికి పరిగెత్తింది. ఏమిటి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? రోజీ కోపంగా అడిగింది. జానకమ్మ కంగారు పడలేదు. మా అబ్బాయి కనిపించి రమ్మంటే వెడుతున్నానమ్మా. మీతో చెప్పే వెళదామనుకుంటున్నాను. చెప్పకుండా ఎందుకు వెడతాం అంది తన కాస్త సామాను మూటగడుతూ. ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడు వచ్చింది కాబోలు. రమ్మంటే మాత్రం మీరు ఎలా వెడతారు? మీరేం మాట్లాడరేం? దూరంగా నిలబడి చూస్తున్న రమణిని ఉద్దేశించి అంది రోజ్. రమణికి పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డం పడినట్లయింది. కుడితిలో పడ్డ ఎలకలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయి రమ్మన్నాడు, వెడుతున్నారు. మధ్యలో మనం కాదంటే ఏం బాగుంటుంది, వెళ్ళని అన్నాడు పైకి. వాళ్ళ అబ్బాయి రమ్మంటే వెళ్ళటం లేదురా, పొమ్మంటే పోతున్నారు. సావిత్రమ్మ లోపల నుంచి వచ్చింది. ఆవిడ వెళ్ళిపోలేదు. ఇలాంటిదేదో జరుగుతుందనే అన్నగారి దగ్గర అవుట్ హౌస్లో ఉండిపోయింది. రమణ కంగారు పడ్డాడు. రోజీ విచిత్రంగా అందరి ముఖాల్లోకి చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. రమణ సావిత్రమ్మని ఓ పక్కకి తీసుకెళ్లాడు. అత్తయ్య, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇన్నాళ్ళు వాళ్ళు నేను లేకుండానే బ్రతికారు. ఈ వయసులో అత్తాకోడళ్ళ గొడవ అపర్తాలు ఎందుకు వచ్చింది? అందరూ ప్రశాంతంగా ఉండవచ్చని వృద్ధాశ్రమానికి పొమ్మన్నాను. చి, సిగ్గులేదరా ఆ మాట అనడానికి? వాళ్ళు నిన్ను ఎంత కష్టపడి పెంచారో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదురా. మీ నాన్న స్కూల్ టీచరు. తాము తిన్నా తినకపోయినా నిన్ను ముప్పూటలా మేపారు. నువ్వు అడిగినవన్నీ కొనిచ్చారు. ఒగ్గానొక్క కొడుకని కళ్ళల్లో ఒత్తులేసుకుని నిన్ను సాకారు. ఒకసారి నీకు యాక్సిడెంట్ అయితే మీ నాన్న రక్తమిస్తే మీ అమ్మ చాకిరి చేసి నిన్ను బ్రతికించుకున్నారు. ఆసుపత్రి వైద్యానికి మీ అమ్మ మంగళసూత్రాలు అమ్మి బిల్లు కట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ మెల్లో పసుపు కొమ్ము ఉంది. తెలుసా నీకు? నీ చదువుకు ఉన్నవన్నీ తాకట్టు పెట్టి నువ్వు డబ్బున్న అమ్మాయితో ఫారిన్ వెళ్ళే సమయానికి కట్టుబట్టలతో మిగిలారు. ఇంత చేసినా మీ అమ్మా నాన్న ఒక్క మాట అన్నారా? అక్కడా ఇక్కడా వంటలు చేసి మొగుడికి వైద్యం చేయించింది ఆ మహా ఇల్లాలు. నువ్వు అని తెలియక వచ్చినా నిన్ను చూసి చలించలేదు. ఎవరికో చేసే చాకరీ కన్నబిడ్డకే చేయడం, రోజూ నిన్ను చూసుకోగలగడమే మహద్భాగ్యంగా భావించింది తప్ప నిన్ను పల్లెత్తు మాట అనలేదు. నువ్వు అమ్మా నాన్న అని పిలవకపోయినా ఆ బాధ గుండెల్లోనే దాచుకుంది. కానీ ఈరోజు వాళ్ళని సావిత్రమ్మకి దుఃఖం ఆగలేదు. అత్తయ్య, నన్ను క్షమించండి. మీ అబ్బాయి ఇలాంటివారు అనుకోలేదు. అందరం ఇంట్లోనే ఉందాం. మామయ్య గారికి మంచి వైద్యం చేయిస్తాము. ఆయన మామూలుగా లేచి తిరుగుతారు. మీకు సేవ చేయవలసింది పోయి ఇన్నాళ్ళు మీ చేత
చేయించుకున్నందుకు నాకు సిగ్గుగా ఉంది. మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నా మీద ఒట్టే అంటూ జానకమ్మ కాళ్ళ మీద పడింది రోజీ కన్నీళ్లతో. శీఘ్రమే సుపుత్ర దీవించబోయింది జానకమ్మ సంతోషంగా. ఆహా, సుపుత్రిక ప్రాప్తిరస్తు అని దీవించి వదినా అని చెప్పేటప్పటికి అందరూ నవ్వేశారు. ధన్యవాదాలు.